ఇది పరిణతి చెందినటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి తీర్పు. సార్ మరో అంశం కూడా అదే, మీరు ఇందాక అన్నట్టు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ పాలకుల తీరు, వీటి మీదే యాక్చువల్గా బంగ్లాదేశ్లో కొంతకాలంగా జర్నలిస్టులు, అలాగే బ్లాగర్లు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వాన్ని విమర్శించే వర్గాల మీద ఒత్తిడి పెరుగుతోంది. అది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఆ సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కాల్మాట్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాయటం జరిగిందండి సార్. అందులో ఎన్నికల సమయంలో మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ రక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై యాంటీ టెర్రర్ చట్టాల వినియోగం, సోషల్ మీడియా విమర్శలపై కేసులు, మీడియా హౌస్లపై దాడులు, ఇలా రకరకాల అంశాలన్నీ కూడా చర్చలోకి వచ్చాయి సార్. అసలు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని ఎలా చూడాలి? ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య అయితే ఏమి లేదు, కానీ ప్రజాస్వామ్యం ముసుగులో ఉంటూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కోల్పోయో, అయితే ప్రజాస్వామ్యం ద్వారా అందినటువంటి అధికారం మదం తలకెక్కి ఇదేదో తామే ఈ భూమికి అధినాదులు అని చెప్పని బిహేవ్ చేసేటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్ వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే బంగ్లాదేశ్ ఒక సంక్షోభానికి గురైంది. ఆ సంక్షోభానికి గురైన తర్వాత అక్కడ పెద్ద ఒక తిరుగుబాటు అనేది వచ్చింది 2024లో. ఈ 2024లో ఒక పూర్తిగా దేశం మొత్తంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ అన్రెస్ట్ క్రియేట్ అయిన తర్వాత నుంచే ఈ రకరకాల ఆ దాడుల్లో ఏంటంటున్నట్లయితే వీళ్ళు కూడా కొంత బాధితులు అయిపోయారు, ఏది జర్నలిస్టులు కూడా. పోనీ తర్వాత ప్రభుత్వం మారింది, మళ్ళీ ఎన్నికలు జరిగాయి, ఎన్నుకున్న తర్వాత అప్పుడైనా సరే పరిస్థితులు ఏమైనా సద్దు మణిగాయి అంటే సద్దు మణగలేదు అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి హెచ్చరికల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ బంగ్లాదేశ్లో వ్యవహార శైలి మీద చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక చేసింది. గడచిన కొంతకాలంగా జర్నలిస్టులని, బ్లాగర్స్ని, తర్వాత మానవ హక్కుల కార్యకర్తల్ని, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వర్గాల మీద వీళ్ళు తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు, తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నారు, అక్రమంగా వాళ్ళని వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు అనేటువంటిది ఆమ్నెస్టీ అంతర్జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చగా దారితీసింది. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషను, ఇవన్నీ కూడా, ఇంకొకటి వాచ్ ఆర్టికల్ 19 అనే సంస్థ, ఇవన్నీ కూడా మొత్తానికి అంతర్జాతీయ మానవ హక్కులకు సంబంధించి ఈ సంస్థలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సంస్థలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశాయి అక్కడ జరుగుతున్నటువంటి పోకడల మీద. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆగ్నెస్ కాల్మాట్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఒక ఓపెన్ లెటర్ అనేటువంటిది రాశారు ఆయన. అందులో ఆయన చెప్పింది ఏంటి అన్నట్లయితే, ఎన్నికల సమయంలో మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛకి, వీటన్నిటికీ కూడా మీడియా, ముఖ్యంగా ప్రత్యేకించి మీడియా స్వేచ్ఛని అణిచివేసేటువంటి విధంగా మీ దేశంలో ఈ సంఘటనలన్నీ జరిగాయి, వీటన్నిటికీ కూడా రక్షణ ఉండాలి అని చెప్పని ఆయన లెటర్లో రాస్తూ జర్నలిస్టుల మీద యాంటీ టెర్రర్ చట్టాలను వినియోగించడం, ఇది చాలా కీలకంగా గమనించాలి. ఏది మనకి BNS 111 చిన్నటి కూడా పెట్టారే, అది కూడా అలాంటి దీని కిందకే వస్తుంది. సో సోషల్ మీడియా విమర్శల మీద కేసులు పెట్టడం, మీడియా హౌసుల మీద దాడులు చేయటం, ప్రభుత్వ వ్యతిరేక భావజాలాన్ని అణిచివేసేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆ లెటర్లో ఇదంతా కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా ఆమ్నెస్టీ వ్యాఖ్య ఏంటి అన్నట్లయితే, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఒక గుండెకాయ లాంటిది అని చెప్పింది. అలాంటిది డిజిటల్ సెక్యూరిటీ చట్టం అనేటువంటి పేరుతో బంగ్లాదేశ్లో అత్యంత వివాదాస్పదమైన చట్టం ఇది. దీన్ని ఈ డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ DSA అనేటువంటి చట్టాన్ని ఫేస్ చేసుకొని ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకా చిన్న చితక ఇతరత్ర బ్లాగర్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించిన, రాజకీయంగా వ్యంగ్య చిత్రాలు వేసిన, ఇవన్నీ ఏది చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పని
ఆ సంస్థ ఆరోపిస్తూ ఉంది. సో ఆమ్నెస్టీ ప్రకారంగా 2019-20 మధ్య 100 మందికి పైగా జర్నలిస్టుల మీద అక్కడ కేసులు నమోదయ్యాయని చెప్పని, కనీసం 39 మందిని అరెస్ట్ చేశారని, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఆర్డినెన్స్గా దాన్ని మార్చినా కూడా దాని ఎసెన్స్ ఆఫ్ ది థియరీ కూడా అదే విధంగా ఉంది అని చెప్పని ఈ అంతర్జాతీయ సంస్థ ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ అంశం మీద కలిసి స్పందించినటువంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో పాటు కలిసి స్పందించినటువంటి సంస్థలో హ్యూమన్ రైట్స్ వాచ్, ఆర్టికల్ 19 కమిటీ, ఇవన్నీ కూడా, తర్వాత